నమస్కారం. సిక్కాల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజల ఫిర్యాదులు ఆలస్యం కాకుండా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పొన్కర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి 165 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నిర్ణీత గడువులోపే పరిష్కరించాలన్నారు. ఆలస్యం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయని గుర్తించి ఇకపై ప్రతి సమస్యపై వేగంగా స్పందించాల్సిందిగా సూచించారు. ఒక సమస్యను వెంటనే పరిష్కరించకపోతే అదే సమస్య మరింత భారం అయ్యి తిరిగి వస్తుందని దీన్ని అధికారులు గమనించాలన్నారు. స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితిని పరిశీలించి తక్షణ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పరిష్కారం సాధ్యపడని ఫిర్యాదులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఎచ్చర్ల చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్నట్లు సంబంధిత వర్గాలు ప్రకటించినట్లు కళాశాల యాజమాన్య ప్రతినిధి దుప్పల వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు కళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మిగతా యాజమాన్య ప్రతినిధులు కళాశాల ప్రిన్సిపాల్తో కలిసి మాట్లాడారు. 2006 సంవత్సరంలో కళాశాల ప్రారంభించినప్పుడు 4 బ్రాంచులు 240 మంది విద్యార్థులు ఉండేవారని, ఇప్పుడు 6 బ్రాంచులు 2000 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులు, సిబ్బందికి, బోధన సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తూ విద్యాభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్న క్రమంలో కళాశాలకు JNTU శాశ్వత గుర్తింపును ఇచ్చిందని, అలాగే NAC B++ గ్రేడ్ను సాధించుకున్నామని, ఇప్పుడు అటానమస్ స్టేటస్ను సాధించుకున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యులు కళాశాలలో పర్యటించారని, విడివిడిగా అందరితోనూ సమావేశం నిర్వహించి మాట్లాడారని, అనంతరం అటానమస్ స్టేటస్ను ప్రకటించారని, ఈ సంవత్సరం నుంచి 5 ఏళ్ల పాటు ఈ స్టేటస్ ఉంటుందని తెలిపారు. మరింత అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని చెప్పారు. 2024-25 సంవత్సరంలో మేము ప్రిన్సిపాల్ గారు శ్రీనివాస్ గారు చెప్పేటట్టు కాలేజీకి పర్మనెంట్ అప్లికేషన్ కూడా ఈ ఇయర్లోనే వచ్చింది. అలాగే ఫార్మసీ కాలేజీకి NAC A గ్రేడ్ వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీకి B++ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ అటానమస్ అనుకున్నాం. అది కూడా మాకు అనౌన్స్ చేయడం జరిగింది. అటానమస్ అనేది ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యే పిల్లల నుంచి ఎగ్జామ్స్ అనేది మేము కండక్ట్ చేసుకొని మేము చేయవలసిన ఈ ఇయర్ నుంచి అంటే 25-26 ఇయర్ నుంచి 5 ఇయర్స్ మనకి అటానమస్ స్టేటస్ ఇచ్చారు, 5 ఏళ్ళు. సో అలా నెక్స్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవడం, ఇక్కడి నుంచి అంతా అటానమస్ దీనిలోనే నడుస్తాయి ఎగ్జామ్స్ అన్నాను. పాత స్టూడెంట్స్ అనే వాళ్ళకి రెగ్యులర్గా విజయనగరం JNTU వాళ్ళ ద్వారా జరుగుతుంది. ఈ ఇయర్ అడ్మిట్ అయిన వాళ్ళందరికీ ఇక్కడ జరుగుతుంది. శ్రీకాకుళంలో ఐతం కాలేజ్ మనదే అటానమస్ ఉంది. ఇంకా GMR అంటే విజయనగరంలో వెళ్తుంది. ఈ 2 కాలేజీలే ప్రజెంట్ అటానమస్ స్టేటస్ ఉన్న కాలేజీలు. దీనికి ప్రిన్సిపాల్ గారు కానీ మా శ్రీనివాస్ చెప్పేటట్టు ఇది ఆల్ ఫ్యామిలీ అందరు కలిసి ఈ ఇయర్లో మేము కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. స్టెప్ వైజ్ ముందు అప్లికేషను, అలాగే NAC, తర్వాత అటానమస్. రేపు ఫ్యూచర్లో యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ అన్నీ అవ్వాలని దీంతో మేము అందరం మాట్లాడుకొని మేనేజ్మెంట్ మెంబర్స్ అందరం కలిసి స్టెప్ వైజ్ మేము వెళ్ళడం జరుగుతుంది. ఇంకా దీనికి ముందు తీసుకెళ్తాం కాలేజీని. సో మీ అందరి సహకారాలు కూడా మాకు ఉండాలి. దీన్ని ఏమిటంటే మన స్టూడెంట్స్కి కానీ వీళ్ళకి కానీ అందరికీ తెలియవలసింది ఏంటంటే శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఉన్న కాలేజీ కాబట్టి మేము కూడా దాన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. సో దీనికి వచ్చినందుకు శ్రీనివాస్ చెప్పేటట్టు మాకు చాలా ఆనందంగా ఉంది. అటానమస్ స్టేటస్ రావడం అనేది అదొక ప్రాసెస్. అది ఇండివిజువల్ కెపాసిటీ దీని కింద వచ్చింది ఇది. సో ఈ ప్రాసెస్ అంతా చేసేదానికి స్టాఫ్ కానీ ప్రిన్సిపాల్ కానీ అలాగే మన నాన్ టీచింగ్ అందరూ సహకారాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ స్టేటస్ రావడానికి అందరి కృషి ఉందని, ముఖ్యంగా యాజమాన్య ప్రతినిధులు చక్కని ప్రోత్సాహం అందించారని చెప్పారు. కరెస్పాండెంట్ సనపల శ్రీనివాసరావు మాట్లాడుతూ కళాశాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం ఆనందంగా ఉందన్నారు. దీని వెనుక అందరి కృషి ఉందని చెప్పారు. కళాశాల మరింత అభివృద్ధికి అందరితో కలిసి పనిచేస్తామని చెప్పారు.
సమావేశం అనంతరం కళాశాలలోని మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రికల్ వాహనాన్ని యాజమాన్య ప్రతినిధులు ప్రిన్సిపాల్ పరిశీలించి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల హెచ్ఓడీలు పిడి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అంబా భవానీ ఆలయం అందరిదని, కొందరిదంటూ వాదించడంలో అర్థం లేదని ఆలయ ఆర్గనైజింగ్ సెక్రటరీ మదన్ మోహన్ సింగ్ అన్నారు. నగరంలోని రంగరీజు వారి వీధిలో అంబా భవానీ ఆలయ కమిటీ సభ్యులు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆలయానికి వచ్చే నిధులను ఒక సామాజిక వర్గానికి వినియోగించుకోవడం తగదని చెప్పారు. ఆలయ అభివృద్ధికి, ఇతర కార్యక్రమాలకు దాతలు అందజేసే నిధులను ఆలయ పనులకు ఉపయోగించాలని సూచించారు. కోర్టు కేసుల్లో ఉన్న వ్యక్తులు ఆలయ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం తగదని చెప్పారు. ఆలయ నిర్మాణం చేపట్టి 50 ఏళ్లు పూర్తవుతుందని, ఇలాంటి గొడవలు ఎప్పుడూ లేవని చెప్పారు. కొందరు వ్యక్తులు జోక్యం వలనే ఆలయ కార్యక్రమాల్లో నిత్యం వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ గౌరవ అధ్యక్షులు గుజ్జురు ఆనందప్రసాద్, బుర్ర సత్యనారాయణ, ఏ మహేశ్వరరావు, పుట్నూర మహేష్, మల్లు సత్యనారాయణ, బైకర్ లింగూజీ, కటారి జనార్దన, బుజ్జిబాబు, బైకర్ నాగరాజు, పతంగి ఆనంద స్వరూప్, సదరే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివాని కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న 2 విద్యార్థులు వారి బృందం కలిసి ప్రాజెక్టులో భాగంగా డీజిల్ వాహనాన్ని ఎలక్ట్రికల్ వాహనంగా రూపొందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అందవరపు సుశీల్, శ్రీనివాస్, చంద్రశేఖర్లు మిగతా విద్యార్థులు కలిసి ఎలక్ట్రికల్ వాహనాన్ని రూపొందించి చక్కని ప్రతిభ కనబరిచారు. ఓ పాత డీజిల్ వాహనాన్ని కొనుగోలు చేసి అవసరమైన పరికరాలను సేకరించి అవసరం లేని వాటిని తొలగించి అద్భుతమైన ఈవీ వాహనాన్ని సృష్టించగా ఆ వాహనం క్యాంపస్లో చక్కర్లు కొడుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులు అందవరపు సుశీల్, శ్రీనివాస్, చంద్రశేఖర్లు మాట్లాడుతూ తమ ప్రాజెక్టులో భాగంగా ఈ వాహనాన్ని రూపొందించామని, తమకు డిపార్ట్మెంట్ హెడ్ లక్ష్మణ్ రాజ్ సహకారం మరువలేదని, ప్రిన్సిపల్ కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి చక్కటి వాహన తయారీకి సహకారం అందించారని కొనియాడారు. ఫైనల్ ప్రాజెక్ట్ పరంగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దీంట్లోనే వచ్చేసరికి మనం కంప్లీట్గా ఇంతకుముందు ఈ వెహికల్ అనేది 6 మెంబర్స్కి ఉండేది. సో దీన్ని మనం మొత్తం మార్చేసి 10 మెంబర్స్కి కాసేటట్టు ఇప్పుడు చేసాము. దీన్నేమో మొత్తం ఎలక్ట్రిక్గా చేసాము. దీంట్లోని ఏమంటే మనకి ఎటువంటి ఫ్యూల్ అనేది కంబర్షన్ అవ్వదు కనుక మనకి అంతా ఫుల్ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. దీనివల్ల మనకి ఎటువంటి పర్యావరణ ఇబ్బందులు రావు. దీంట్లోనే వచ్చేసరికి చాలా వరకు ఫ్యూచర్స్ అనేవి చేయడం జరిగింది. ఎలాంటి వైన్స్ అంటే వెనక్కి వెళ్తున్నప్పుడు కెమెరా వస్తుంది, డిస్ప్లే ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనకి ఇది అనేది ఒక మంచి ఫ్యామిలీ పరంగా డిజైన్ చేయింది. ఇప్పుడు మన కాలేజీకి ఉపయోగపడేటట్టు వచ్చే స్టూడెంట్స్ అందరినీ చూపించడానికి వీలయ్యేటట్టు మనం ఇది తయారు చేసాం. హెచ్ఓడి సార్తో మాకు హెచ్ఓడి సార్ కాకుండా ప్రిన్సిపల్ సార్, మేనేజ్మెంట్ కూడా ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పారు. చాలా మా తప్పులు ఏమన్నా రెక్టిఫై చేయించి మాకు చాలా సపోర్ట్గా నిలిచారు. యాక్చువల్లీ మాకు ప్రాజెక్టు మేము చేసాము. చేసిన తర్వాత మా హెచ్ఓడి సార్కి ఇలాగ ఇచ్చిన తర్వాత ఇలా రూఫ్ అయ్యండి చాలా బాగుంటుంది ఇలా చెప్పేసి అన్ని మాకు వెనక నుంచి అలా గైడెన్స్ ఇచ్చారు. మా హెచ్ఓడి సార్ మాకు సపోర్ట్గా ఉండడం వల్లే మేము ఇంత మంచి ప్రాజెక్ట్ చేసాము. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా శ్రమించి మంచి వాహనాన్ని రూపొందించారని, ఎలాంటి ఆవిష్కరణలు అత్యల్ప ఆదాయ వర్గాలకు చేరాలని ఆకర్షించారు. ఈ వాహనాన్ని పరిశీలించిన యాజమాన్య ప్రతినిధులు, వివిధ శాఖల హెచ్ఓడీలు విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ మరింతగా సులువైన విధానాలతో వాహనాలను అందరికీ అందుబాటులోకి తేవాలన్నారు. చేయడం జరిగింది. దీనికి వారు పెట్రోల్ ఇంజిన్ని తొలగించి బ్యాటరీ ఇంజిన్గా మార్చారు. 100 AH బ్యాటరీ వాడారు. అది 70 కిలోమీటర్స్ స్పీడు, 80 కిలోమీటర్స్ మైలేజ్గా ఉంటుంది. ఇది అందరికీ అందుబాటులో ఉండే ధరకి లభిస్తుంది. కావున విద్యార్థులు ఈ వెహికల్ని ప్రవేశపెట్టడం మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది మార్కెట్లోకి వెళ్తే మిడిల్ క్లాస్ వారికి అందుబాటులో లభ్యమవుతుంది. కావున ఈ సందర్భంగా ఈ వెహికల్ని తయారు చేసిన మా మెకానికల్ డిపార్ట్మెంట్ విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరం చేరుకోవాలని, కష్టపడి ఇష్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ లేదని శ్రీ సన్షైన్ స్కూల్ ప్రిన్సిపల్ కె ప్రదీప్ అన్నారు. నగరంలోని స్థానిక నక్క వీధిలో గల శ్రీ సన్షైన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలను ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా LKG విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందించి వేడుకలను ప్రారంభించారు.
ముఖ్య అతిథులుగా వైద్యులు వి కిరణ్ కుమార్, వి సుచిత్రలు పాల్గొని విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందించి మాట్లాడుతూ సన్షైన్ స్కూల్ 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించారని, ఆ విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకు దుస్తాలతో సత్కరించి జ్ఞాపికను అందించారు. గౌరవ అతిథులుగా పాల్గొన్న కాకినాడ ఆదిత్య కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ పి అశ్వినాయుడు, ఎల్డివిజి నాగేశ్వరరావు, కె కృష్ణ పట్నాయకులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పాఠశాల గురువుల సలహాలు సూచనలు పాటించి వారిని గౌరవిస్తూ బాగా చదువుకొని పాఠశాలకు, జిల్లాకు, తల్లిదండ్రులకు ప్రఖ్యాతులు తేవాలన్నారు. చిన్ననాటి నుండి సామాజిక సేవలను అలవర్చుకోవాలని, పెద్దలను, తోటివారిని గౌరవిస్తూ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నిలిచి ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఆట పాటలను, నృత్యాలను, నాటికలను ఆసక్తిగా తిలకించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంకు చెల్లించవలసిన ఆస్తి పన్ను బకాయిలు, కొలాయి పన్ను బకాయిలు, ఖాళీ జాగా పన్ను బకాయిలు చెల్లింపుపై 5% రిబేటును ఈ నెల 30వ తేదీతో ముగియనున్నదని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆస్తి పన్నులు చెల్లింపు ప్రచారం కోసం ఏర్పాటు చేసిన క్లాప్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో గల గృహ యజమానులు, వాణిజ్య సముదాయ యజమానులు 2024-25 ఆర్థిక సంవత్సరంకు చెల్లించవలసిన ఆస్తి పన్ను బకాయిలు, వడ్డీపై ప్రభుత్వం వారు ఇచ్చిన 50% రాయితీ, అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంకు చెల్లించవలసిన ఆస్తి పన్నులు, ఖాళీ జాగా పన్ను బకాయిలు చెల్లింపుపై మే నెల నుండి అదనంగా 2% వడ్డీ విధించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సదవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. వాడాడ కోడలిలో గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 7వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కెఆర్ రజనీ హాజరయ్యారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్స్ ముద్దాడ సత్యప్రసాద్, అందవరపు రమేష్, అందవరపు రవి, కోరడ గోవింద్, పాఠశాల ప్రిన్సిపల్ అర్జున్ చక్రవర్తిలు కలిసి ముఖ్య అతిథి వైస్ ఛాన్సలర్ రజనీకి ఘన స్వాగతం పలికారు. విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ రజనీ మాట్లాడుతూ చదువు మాత్రమే ముఖ్యం కాదు అని, విద్యార్థికి మానసిక, శారీరక ఆనందం ఉంటేనే విద్యార్థి ఆరోగ్యవంతమైన విద్యని పొంది ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని సూచించారు. పాఠశాల డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్ మాట్లాడుతూ సిబిఎస్ఈ బోర్డు అఫిలియేషన్ పొందిన ఆటపాటలతో విద్యను అందిస్తున్న పాఠశాల అని, ఇందుకు కృషి చేసిన పాఠశాల బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక నాటికలతో, నృత్యాలతో అలరించారు. ప్రత్యేక అతిథులుగా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని ఆదివారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ సమావేశంలో సంఘం నేతలు కోరారు. శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు సనపల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 26 జిల్లాల పరిధిలో ఉన్న ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం గౌరవ అధ్యక్షులు వి మురళీకృష్ణ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య నాటి టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల పొడవున పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రోడ్లు వేయగా దేశానికి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సంపాదించిందని గుర్తు చేశారు. గ్రామీణ అభివృద్ధిలో పిఆర్ ఇంజనీర్ల పాత్ర అమోఘమని కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పల్లె పండుగ పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఘనత పిఆర్ ఇంజనీర్లదని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు కె సంగీతరావు, వి శ్రీనివాస్, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సహాయ కలెక్టర్గా దొనక పృథ్వీరాజ్ కుమార్ నియమితులయ్యారు. సోమవారం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. 2025 ఏప్రిల్ 25 నుంచి 2026 ఏప్రిల్ 24 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2002లో జన్మించిన పృథ్వీరాజ్ కుమార్ వయస్సు 23 సంవత్సరాలు. 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మన్యం జిల్లా పార్వతీపురంకు చెందిన ఆయన తండ్రి విజయ్ కుమార్ మండల విద్యాశాఖ అధికారిగా, తల్లి వెంకటరత్నం గృహిణిగా ఉన్నారు. సోదరి పూజిత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పృథ్వీరాజ్ కుమార్ ప్రాథమిక విద్య నుంచి 10వ తరగతి వరకు పార్వతీపురంలోనే అభ్యసించారు. ఇంటర్మీడియట్ విద్యను నారాయణ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియాలజీ సబ్జెక్టులతో డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీ ఢిల్లీ ద్వారా పబ్లిక్ అడ్మినిస్ట్రేట్లో పీజీ సాధించారు. విద్యాభ్యాస దశ నుంచే పౌర సేవలపై ఆసక్తి పెంచుకున్న ఆయన అదే లక్ష్యంగా ముందుకు సాగి సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పరిపాలనా వ్యవహారాల్లో అనుభవం సాగించేందుకు శిక్షణ పొందనున్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ సేవలు అందించడమే తన లక్ష్యమని పృథ్వీరాజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 30వ తేదీలోగా ఇంటిగ్రేటెడ్ యాన్యువల్ రిటర్న్లను సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలని కర్మాగారాల ఉప ముఖ్య తనిఖీ అధికారి రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఫ్యాక్టరీల చట్టం 1948 ప్రకారం రిజిస్టర్ అయిన రైస్ మిల్లులు, జీడిపిక్కల కర్మాగారాలు, గ్రానైట్ కర్మాగారాలు, స్టోన్ క్రషర్లు, షా మిల్లులు, ఇతర పెద్ద కర్మాగారాలను ఇంటిగ్రేటెడ్ యాన్యువల్ రిటర్న్లను
2025 ఏప్రిల్ 30వ తేదీలోగా సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో తప్పనిసరిగా సమర్పించాలని కర్మాగారాల ఉప ముఖ్య తనిఖీ అధికారి రాంబాబు పేర్కొన్నారు. హక్కుల కోసం ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వాలు అనేక రకాలైన నిర్బంధాలను అమలు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం చైర్మన్ చౌదరి పురుషోత్తం నాయుడు అన్నారు. నగరంలోని ఎన్జిఓ హోంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేడాడ కృష్ణారావు రాసిన నా ప్రశ్నకు బదిలేది మినీ కవితా సంపుట పుస్తకావిష్కరణ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన కాలంలో ఎన్ని నిర్బంధాలు ఎదురైనా హక్కుల సాధన కోసం సమిష్టిగా ఉద్యమాలు సాగేవని అన్నారు. పాలకులు సృష్టించిన అంతర్గత విభేదాల వల్ల హక్కులు సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ఉన్న చోటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సమిష్టి పోరాటాల వల్లే ఒత్తిడి పెంచడానికి వీలవుతుందన్నారు. కార్యక్రమంలో అర్సం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ కృష్ణారావు పుస్తక సమీక్ష చేపట్టారు. కార్యక్రమంలో ఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, అరుణోదయ సాంస్కృతిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పప్పల రాజశేఖర్, బమ్మిడి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎల్ ఎమ్మెల్యే సిఐటియుపై అక్కసు వెళ్లగక్కడాన్ని సిఐటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన సిఐటియు సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ముందు కార్మిక సంఘాలను సిఐటియును కంట్రోల్ చేస్తున్నారని ప్రసంగించడం ద్వారా మీకు ప్రాధాన్యత పెంచుకోవడానికి చాలా ప్రయాసపడిన కార్మిక ఉద్యోగులను అడ్డుకోవడం ఎవరితరం కాదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇటువంటి ప్రగల్భాలు పలికిన వారు అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారని చరిత్ర చెబుతుందని అన్నారు. జిల్లాలో ట్రేడ్ యూనియన్లు చేసిన పోరాటాల వలన ఏ పరిశ్రమ కుంటు పడలేదని, ప్రభుత్వ విధానాల వలనని తెలుసుకోవాలన్నారు. సిఐటియు వలన యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారని, సిఐటియు నాయకులు ఎవరు పరిశ్రమలో కాంట్రాక్టులు తీసుకోవడం లేదని, యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసి యాజమాన్యాలను బెదిరించి కాంట్రాక్టులు తీసుకున్న వారెవరో ప్రజలకు తెలుసునని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ కార్మికులకు ద్రోహం చేస్తుందని, కార్మిక వర్గం ఉరికంబాలెక్కి ప్రాణత్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్పు చేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, ఎన్వి రమణ, అల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని హయతి నగరానికి చెందిన డాక్టర్ కిల్లాన సాయి రఘుచాణిక్య మోహన వంశీ తన తండ్రి కిల్లాన ఫల్గుణరావు పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి నిత్య అన్నపూర్ణ సంఘం నిర్వహిస్తున్న నిత్య నారాయణ సేవకు 10,000 రూపాయల విరాళంగా సంస్థ అధ్యక్షులు గంగుల రమణబాబు, జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావులకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘుచాణిక్య మాట్లాడుతూ రోగుల సహాయకులకు మధ్యాహ్నం, రాత్రి 2 పూటల నిస్వార్థంగా ఆహారం అందిస్తున్న సేవలకు గాను గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, దీర్ఘ రోగులకు, శ్వాసకోశ రోగులకు అందిస్తున్న వేడి నీరు సేవలను అభినందిస్తూ ఈ విరాళాన్ని అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. దాతలను రాష్ట్ర అధ్యక్షులు రఘుపతిని లక్ష్మణరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో బోయిన నరసింహమూర్తి, లాడే చంద్రశేఖర్, శివనారాయణ, గద్దిబోయిన కృష్ణ, కార్యవర్గ సభ్యులు విఏ కృష్ణారావు తదితరులు ఉన్నారు. ఓట్స్తో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్ లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఓట్స్ తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక రకాల పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుండి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటున్నారా, లేదా మీ చర్మం, జుట్టును మెరుగుపరచాలనుకుంటున్నారా? ఓట్స్ వాటన్నిటిలోనూ ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తవానికి ఓట్స్ ఒక రకమైన పల్స్. దీని శాస్త్రీయ నామం అవేనా సాటివా. ఇది పోయసీ కుటుంబానికి చెందినది. ఉదయం అల్పాహారంలో దీనిని తీసుకుంటే మీరు కూడా అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. ఓట్స్ కరిగే ఫైబర్ మంచి మూలం. ఇది గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి, ఇన్సులిన్ ప్రభావాన్ని సక్రియం చేయడానికి పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ తీసుకోవడం వలన గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఓట్స్ లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా పనిచేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. ఇది గుండె సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఓట్స్ వాడకం అధిక రక్తపోటు సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది కరిగే ఫైబర్ కలిగి ఉంది. ఇది రక్తపోటు ఉన్న రోగులలో సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుంది. దీనితో అధిక రక్తపోటు ప్రమాదాన్ని దూరంగా ఉండవచ్చు. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి, B6 మంచి మొత్తంలో ఉంటాయి. ఫోలేట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్లో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, సిలికాన్ మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలకు మేలు చేస్తాయి. ఓట్స్లో
విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎక్కువసేపు అలసిపోయేలా చేయవు. మొటిమలను తొలగించడానికి ఓట్స్ వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతాయి, మొటిమలను అనుమతించవు. జుట్టు పెరుగుదలకు సిలికాన్ సహాయపడుతుందని, ఓట్స్లో సిలికాన్ ఆమ్లం కనబడుతుందని ఒక పరిశోధనలో తేలింది. దీనికోసం జుట్టు పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాట విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి, అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి. మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది, క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.